బాగా తింటాడు. అయ్యా దయలో తమరు మహాదరిద్రులు. స్వామి, నేను నీకు పూజలు చేశాను, పునస్కారాలు చేశాను, కొబ్బరికాయలు కొట్టాను, నైవేద్యం పెట్టాను. అయినా ఆ రాక్షసుల దగ్గర నుంచి నాకు విముక్తి కల్పించలేదు. కానీ ఒక్క విషయం తెలిసింది స్వామి, నిన్ను నమ్ముకునే బదులు దెయ్యాన్ని నమ్ముకోవడం బెటర్. ఇదేంటి, దెయ్యాలు ఇంత స్పీడ్ గా రియాక్ట్ అవుతాయా? భక్త, అమ్మో దెయ్యం దెయ్యం. పిచ్చి భక్త, నేను దయ్యాన్ని కాదు, నీ దైవాన్ని. నువ్వు దేవుడివే? ఆమా, నాన్ కడవళి. నువ్వు దేవుడు అయితే మాయమైపో. యు వాంట్ లైట్ ఆఫ్? యా, మళ్ళీ ప్రత్యక్షం అవ్వండి. మీరు నిజంగా దేవుడు స్వామి. స్వామి, దేవకన్యలు రాలేదా స్వామి? ఇదే కక్కుర్తి అంటే. సారీ స్వామి, చాలా విగ్రహాలు చూశాను గాని ఈ గెటప్ స్వామిని ఎక్కడా చూడలేదు. మీరు ఏ ఊరు దేవుడు స్వామి? శ్రీలంక దేవుని నాయన. శ్రీలంక దేవుడు అయితే మీకు తెలుగు ఎలా వచ్చింది స్వామి? రాముడు శ్రీలంక వచ్చి రావణాసుడితో ఫైట్ చేస్తున్నప్పుడు ఆహా, పక్కనే ఉండి తెలుగు నేర్చుకున్నాను నాయన. మీ పేరేంటి స్వామి? ముత్తయ్య మురళీధరన్. ముత్తయ్య మురళీధరన? అతను శ్రీలంక స్పిన్ బౌలర్ కదా? భక్తులు దేవుడి పేరు పెట్టుకోవడం సహజం కదా. అప్పల్ రాజు MA LLB. స్వామి, నా పేరుతో పాటు నా డిగ్రీ కూడా మీకు తెలిసిందా స్వామి? నీ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు నాయన. అంటే నా పాపిస్ట్ ప్రాబ్లమ్స్ అక్కడ దాకా వచ్చాయా స్వామి? అందుకని ఒక పంచి ఏంటి స్వామి? అర్జెంట్ గా ఇక్కడి నుంచి జంపు జిలానీ అయిపో. ఒకసారి ట్రై చేశాను స్వామి, ఒకసారి 2-3 సార్లు ట్రై చేశాను స్వామి. చిత్త కొట్టి ఇక్కడ కూర్చోబెట్టారు. ఓహో, అయితే పర్మనెంట్ సొల్యూషన్ చెప్తాను. ఏంటి స్వామి? ఈయనెవరు స్వామి? సనత్ జయసూర్య. ఆయన పెద్ద క్రికెట్ ప్లేయర్ కదా. సరే స్వామి, మీరు శ్రీలంక దేవుడే కదా. మీరు వెళ్లిపోయాక వాళ్ళు నా కోసం వస్తే? వాళ్ళు రాకుండా మా వాడు మేనేజ్ చేస్తాడు. ఏం చేస్తారు స్వామి? నువ్వు అంటే ఏంటి స్వామి? నువ్వు చచ్చావని చెప్తాను. పోయిన వారి కోసం ఎవ్వరూ వెతకరు భక్త. ఆహా, బ్రిలియంట్ ఐడియా స్వామి. అందుకే లేట్ చేయకుండా పారిపో. దేవుళ్ళకి అన్ని ముందే తెలుస్తాయి. డౌట్లు పక్కన పెట్టి ఓడి పొడా ముఠా. జై ముత్తయ్య మురళీధర స్వామికి జై, జై సనత్ జయసూర్య స్వామికి జై, జై జై. అమ్మయ్యా, లంకలోకి మన ఎంట్రీ క్లియర్ రా. నీళ్లు తాగుతుంటే గుడక గుచ్చుతావేవిరా? యా గుచ్చిరావు? ఈ దెబ్బతో మీకు మలబద్ధకం మాయం. మలబద్ధకం అని చెప్పలేదురా, పొద్దుటి నుంచి బద్ధకంగా ఉండదని చెప్పినా. నమస్కారం అండి. ఎవరిని వేసడానికి వెళ్తున్నారా? వెళ్ళండి. నమస్కారం సార్. ఎవరబ్బి మీరు? అప్పలరాజు అల్లులో అండి. అప్పిగాడేట్రా? పోయాడు సార్. యాడి పోయినాడు? మా మామ టమా ఓ బకెట్ మారుదియా. అంటే చచ్చిపోయాడు సార్. ఎట్లా పోయినాడ్రా? కాయ పగిలి. యాకాయా? తలకాయ. రాత్రి వాకిట్లో మా బామ్మ సడన్ గా కుప్పకూలిపోయింది. పాకెట్లో డబ్బులు లేవని మామయ్య లారీ ఎక్కాడు. చీకట్లో డ్రైవర్ చెట్టు గుద్దేశాడు సార్. వాకిట్లో బామ్మ డెడ్ బాడీ. చావిట్లో మామయ్య డెడ్ బాడీ. పోతూ పోతూ పావుగంట సేపు మీ గురించి, మీ మంచితనం గురించి చెప్పి రాముడికి ఉడతలా, వినాయకుడికి ఎలకలా మీ పక్కనే ఉండి మీకు సేవలు చేయమని ఒట్టేయించుకుని మరీ పోయాడు సార్. చేతిలో ఎలక్కాయ, నా చేతిలో గిలక్కాయ పెట్టిపోయాడు. అవును సార్. అప్పిగానికి నా మీద ఇంత ఇది ఉండదా? ఎంతో ఉంది సార్. అందుకే ముందు చూపుతో మా ఇద్దరిని లా చదివించాడు. వాడు ఫెయిల్, నేను పాస్ అయ్యాను. యారైతే రేవులేరా, ఇద్దరు లాయర్లే కదా. అయితే అప్పిగాడు విశ్వాసంలో మా ఇంటి కుక్కనే మెచ్చిపోయినాడబ్బా. కుక్క అయినా ఒకటే, అప్పిగాడైనా ఒకటే. వాని ఫోటో ఒకటి హాల్లో పెట్టి దండ వేయండి. ఇంతగా మీ పేర్లు ఎవరా అబ్బి? నా పేరు శేఖర్, వీడి పేరేమో పాప లగ్తే నామే సెన్షా. పేరైనా ఇంత దంపుంటుందా? బాగా పొడుగుంటాడు. పెదనాయనా, ఎవరిళ్ళు బాగా వాదిస్తావా? సూపర్ గా వాదిస్తారండి. అదే ఆ కోర్టులో బాగా వాదిస్తారంటున్నారండి. ముందు ముందు నువ్వే చూస్తావుగా అన్న ఏ రేంజ్ లో వాదిస్తాను. ఆగండ్రా, నందు తిన్నాకే మనం తినేది. అబ్బా, సామూహిక వ్రతాలు లెక్క ఈ సామూహిక నిరాహార దీక్షలేమిరా? 3 దినాల నుంచి తినడంలే, నువ్వు మమ్మల్ని తినడంలే. నీ పెళ్లి మా సావుకు వచ్చిందిరా, కడుపు కాలిపోతాడాదిరా. వెన్నుపోటు కాదు, సూదిపోటు. కాలుతుందన్నారుగా, ఈ ఏజ్ లో ఈ టైంలో కాలకూడదు.
అది కడుపుకి రాని అమ్మ కడుపు మాడా. అసలు నువ్వు ఈ బంగళాకి వైద్యునివా భూత వైద్యునివా? ఇంకొక తూరి అన్నం తినేటప్పుడు నువ్వు కనిపించినావంటే నాటుకోడి బదులు నీ మెడక ఇరిచి ఒక్క పూటగా నిన్నే వండిసారేమనుకున్నావో. ఇన్ని వచ్చపోయి లోపల కొట్టాల వాడుకని చూడు కొడక. మా దినాలైతే చూసినావా మేసినావా అన్నట్టుండేది. ఆడిదాన్ని బతిలాడితే మొండికేసారి, భయపెడితే దారికోసారి. సర్లే అన్నా ఇలాంటి విషయాలు నాకు వదిలే అన్నా, నేను చూసుకుంటాగా. ఏది నువ్వు చూసేది జమ్మల పడుకు దెమ్మ నాయనా. చూసి చూసి ఇక్కడ కడుపులు ఎండకపోయినాయి. చూసింది చాలు గాని ఇక మూసుకో, మా అబ్బి తీసుకుపోతాడు. ఆడాలని హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్ అన్నా. ఆవేశంతో వరిస్తే కష్టమని కాటేస్తారు, ఆలోచనతో వ్యవహరిస్తే ప్రేమలోతు చూపిస్తారు. ఆ విషయాలన్నీ వదిలేసి నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, తనతో తినిపిస్తా, ఈ పెళ్లి కొప్పిస్తా. మేము చెయ్యలేని పని నువ్వు చేస్తావా? అది ఎలా చేస్తావు అంట. అదే లా అంట. చెయ్యకపోతే చెప్పించుకొని కొట్టుకోండి. అన్ని కొట్టమన్నాడా నిన్ను కొట్టుకోమన్నాడా? డబ్బు నా కొడక ఎప్పుడు ఇట్లా అనుమానం వచ్చాయి నీకు? రేయ్ అయ్యో లాయర్ కి అన్నం ప్లేట్ ఇవ్వను. పిచ్చినందు ఏడవకురా, నీకేం భయం లేదు, నేను వచ్చేసాగా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోచందు ప్లీజ్. నేను వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి కాదు, ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి. నిన్ను ఇక్కడి నుంచి తప్పించి చేజులు ఫైటింగ్లు చేసి హడావిడిగా పెళ్లి చేసుకున్నావు అనుకో, నథింగ్ స్పెషల్. అదే వీడూరులో వీడింట్లో వీడి మనుషుల ముందు వీడు పెట్టించిన ముహూర్తానికే నీ మెళ్ళో 3 ముళ్ళేసి నిన్ను మిస్సెస్ చందుని చేసుకున్నాననుకో, అది సంథింగ్ స్పెషల్. వాడి గురించి నీకు తెలీదు. ఆడికే ప్రేమ గురించి తెలీదు. వింటానికి ఒకే మాట, చూడ్డానికి 2 అక్షరాలు, కానీ ప్రేమలో ఉన్నోన్ని కెలికితే దేత్తడి పోచమ్మగుడే. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? కెలికిందాడు చూపించాల్సిందాడికి. నువ్వు హ్యాపీగా భోంచేసి పడుకో, ఆ గట్టి మేళం సంగతి సార్ చూసుకుంటాడు. భయం వేస్తోంది చందు. తుమ్ చింతా మత్ కరో బాలికా, మే హూ నా. ఐ లవ్ యూ. తినలేదా? యాడ తింటాది? నాటు బాంబులేసి నాటు నా కొడుకులం. మనం చెప్తేనే ఇల్లే, ఈడు చెప్తే తింటాదా? వినేసింది తినేసింది. నిజంగా తినేసిందా? రాత్రి భోజనానికి లిస్ట్ కూడా ఇచ్చింది. ఎంత చెప్పుంటది లిస్టు? ఏముంటది ఇందులో? చికెన్ బర్గర్, చికెన్ శాండ్విచ్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ మెస్, చికెన్ మసాలా, చికెన్ రోల్, చికెన్ హాట్ డాగ్, చికెన్ సమోసా, చికెన్ బిర్యానీ, చికెన్ టిక్కా. అమ్మవారి స్తోత్రాలు చదివినట్టు చికెన్ మంత్రాలు చదువుతాండవే. ఇవన్నీ వంటల పేర్లు సార్. ఇన్ని వంటలా? ఈ వంటలనే చేయడానికి మన వంటలకు వస్తాదా? స్టార్ హోటల్ వంటడికి అయితే ఇవన్నీ వచ్చు. ఇట్లా తింటా పోతాంటే కడాకు మనకు మిగిలేది వాయమన వెలి పారేసిన ఎముకలే. పెదనాయనా మోసిన నాయన, 3 దినాల నుండి మేం చెయ్యలేని పని 3 నిమిషాల్లో నువ్వు చేసినావు. నచ్చినావురా, బాగా నచ్చినావు. పట్నం పోయి మంచి వంటోడిని తీసుకురండి. అదిగో అదే ఏంటి అప్పిగానా? ఇది పట్టుకో. అప్పిగా కాదురా, అప్పల్ రాజు MA LLB. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సచ్చినావా అక్కడ అబద్ధం చెప్పి సిటీకి వచ్చి జల్సాలు చేస్తున్నావారా? నేను చచ్చిపోయాను కదా? నేను నిజంగానే చచ్చిపోయానండి. సస్తే బతికెట్టా ఉన్నావురా? అది వాడు అప్పల్ రాజు సార్, నేను వాడి తమ్ముడు పప్పల్ రాజుని, కిన్స్. ఏం కథలు చెప్తున్నావా? అబ్బే కథలు కాదండి, వాడు హలో బ్రదర్, నేను చెల్లో బ్రదర్. ఈడ ఏం చేస్తారా నువ్వు? అదిగో ఆ పెద్ద హోటల్లో నేను పెద్ద వంటోడు సార్. అంటే నువ్వు వంటోడు అన్నమాట. యా, రకరకాల వంటలు నిమిషాల్లో అద్భుతంగా చేసి అవతల పడేస్తా. అలాగా? అయితే బండెక్. నేను లాయర్ కాదని చెప్పాను కదా సార్, వంటోడి సార్. మాకు ఇప్పుడు కావాల్సింది లాయర్ కాదు, వంటోడు. కొట్టండి,
నీ డబ్బుల సప్పుడికి పైనున్న మన అప్పిగాడి ఆత్మ ఆనందించి ధన ధన ధనమని కిందికి మన ఇంటికి రావాలా? ఎగరండి, ఎగరండి రా. ఏమిరా ఆపినారు? యమా, వీడేమిరా నిజంగా పైనుంచి దిగి వచ్చినట్టున్నాడు. ఉరకండి రా, ఉరకండి. అప్పలరాజు కాదయ్యా తమ్ముడు పప్పలరాజు. ఏమిరా వీడు మన అప్పిగాడు కదా? కాదండి. మరి మన అప్పిగాడు వీడు ఒకే తీరుండారే. ఆయన నేను కమలలో అండి. అయినా వంటని పట్టుకురామంటే ఈ పప్పలోనే పట్టుకొచ్చినారేమిరా? ఈ పప్పులోడు వంటలు బాగా వండుతాడంట. ఐచుకలోటలా పెద్ద ఉంటోడయా. ఒరే పప్పిగా, ఈడ పప్పలు బాగా ఉండాలి. ఇంక వాడు చెప్పురి పప్పలు అడుగు పో. అలాగే. అబ్బే. ఒరే పప్పిగా, ఇదిగో యాడికి పోతాడావు? మీ అన్న ఫోటోకి దండేసి దండం పెట్టుకొని పో. అలాగే. నువ్వు దాలే బా, వంట వండు, ఆకలి అవుతాంది. పోరా. స్వాములు, డబ్బా ఇదేంట్రా మళ్ళీ ఇంటి ఇచ్చాడు? ఇప్పుడు ఎలా? మావయ్య నువ్వు ఇంకా చావలేదా? ఒరే లాలు, వీడు చచ్చిపోయినేటి మీ పెదమామ కాదురా, బతికుండేటి సినమామ. ఏమి అట్లా చూస్తున్నారు? మీ సినిమాకు మీరు ఇడికి వస్తాడారో తెలీదా? ఎందుకు తెలియదు సార్, అన్న పోయిన బాధల్లో మర్చిపోయినట్టున్నాడు. మావయ్య బాధపడక మావయ్య, మేము ఉన్నాం కదా. నేను వదిలేస్తాం. నాకు అన్న కావాలి.